కేళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే ఆడల మజాగా వచ్చేస్తుందండి. సూపర్ సంగారెడ్డికి. అండ్ సంగారెడ్డి అంటే మనకు గుర్తొచ్చేది ఒకటి ఏంటో చెప్పండి. సంగారెడ్డి అంటే గుర్తొచ్చేది అందమైన ఆడాళ్ళు. అండ్ సంగారెడ్డిలో ఉన్న అందమైన ఆడాళ్ళు మొత్తం నా చుట్టుపక్కలనే ఉన్నారు. ఏదో నాకు నిజంగానే నేను ఒక మా పార్టిసిపెంట్స్ కూడా చాలా అందంగా ఉన్నారంట. చూద్దాం ఎంత అందంగా ఉన్నారో. చప్పట్లు కొట్టండి, పిలిచేద్దాం. సెంటే తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. వెల్కమ్ టు ఆడల మజాకా. బాగున్నారా? ఓకే అండి, బాగున్నాం. మీ పేరు? సరిత. ఏం చేస్తున్నారండి? బిజినెస్ ఉమెన్ ని. మీరండి? వైష్ణవి. మీరేం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. సో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ ఇద్దరు ఏమవుతారు? అత్త కోడలు మేనత్త. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? హాయ్ మమత గారు, మీరేం చేస్తున్నారు? మేము బీటెక్ కంప్లీట్. మీరు బీటెక్ కంప్లీట్ చేస్తారా? జాబ్ సర్చింగ్ లేకపోతే హస్బెండ్ కోసం సర్చింగ్? మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఎందుకంత తొందర వచ్చింది మీకు? చిన్న బాబు కూడా. మీరే చిన్ని పాపలా ఉంటే మీకు చిన్న బాబు. బాల్య వివాహమా? లేదు ఫైనల్ ఇయర్ లోనే వివాహం. ఫైనల్ ఇయర్. బీటెక్ అయిన తర్వాత ఇంట్లోనే హౌస్ వైఫ్ అన్నమాట. జాబ్ సర్చింగ్ కూడా. వెరీ గుడ్. మీ పేరండి? సరిత గారు, మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. మీ ఆయన గారు ఏం చేస్తున్నారు? బిజినెస్. వెరీ గుడ్. నలుగురు చాలా బాగున్నారు. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. థాంక్యూ. ఫస్ట్ అయితే పరిచయాలు. ఓ జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం. పిన్ని గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ? జోకా? 7722255566. ఓకే. ఈ నంబర్ కి 50 రూపీస్ రీఛార్జ్ చేయండి. కనీసం 500 రూపీస్. లేదు, కుదరదు. కనీసం 1000 రూపీస్ కుదరదే. నీ జిమ్మడి పోను, చిల్లర లేక పెద్ద బాధేస్తున్నది. మొత్తం 2000 రూపీస్ చేయండి. అది జియో సిమ్ రా ఏదో చాలు. అది జోక్ అంటే. ఇన్ని ఆడాల మజాక అయింది కానీ ఇంతగా నేను ఎప్పుడు నవ్వుకోలే. పిన్ని గారు అద్భుతమైన జోక్ చెప్పారు. ఇప్పుడు కోడలు గారు ఏం చెప్తారు? డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. షార్ట్ ఫిల్మ్ డైలాగా? చెప్పు నాన్న. పాత బస్తీలో మన పెళ్లి ధూమ్ ధామ్ జరుగుతుంటే పెళ్లికి 100 కోళ్లు 20 పొట్టేళ్లు నరికి మూగజీవాలను ప్రేమించాలరా. మూగజీవాలను ప్రేమిద్దాం, మొక్కలు నాటుదాం అన్నా వనుకో బొక్కలు తీసి చూడు చేస్తా బిడ్డ. వీళ్ళు మాత్రం అద్భుతంగా ఉన్నారు. నేనేం చేస్తారు ఇంకా? సంతూర్ మమ్మీ పాట పాడతావా? సరే, గేట్లు మూసేయండి రా. 1 2 3 యాక్షన్. హే బాబు ఏంటి సంగతి సాప్టిక్తహేనా, నే చెప్పే ప్రేమ సత్తులో భూల్ మద్ మజానా, మనసారా సున్లోనా, మనసుంటే సంజోనా, అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్లేసికోనా. పిన్ని గారు మీరేం చేస్తున్నా? డైలాగ్ చెప్పాలా? చెప్పు ఆంటీ. నా సైజ్ 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. అప్పుడప్పుడు బోరు కొడితే దమ్ము కొడతా, ఇంకా బోరు కొడితే వేడెక్కి మందు కూడా కొడతా. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? మీ ఆయన టీవీ అవతల వైపు చూసుకుని ఇదే పాట పాడుతుండొచ్చేమో. అంతే కదా మరి. అంతే కదా. మా బావకు అన్ని తెలుసా? మా బావకు లేని ప్రాబ్లం ఎవరికి ఉంటే? నువ్వు కొట్టావా రవి? నువ్వు కొట్టావా? ఎవరిని కొడతా నేను? దమ్ము కొట్టావా? మందు కొట్టావా? ఏయ్, నేను రాముడు మంచివాడు, నాకు దమ్ము గానీ కృష్ణుడు అనలేదు. అక్కడ రాముడు అయితేనే ఇక్కడ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అందుకే అలా అంటున్నారు. మా పిన్ని లేచింది. ఇప్పుడు ఎవరు ఆపుతారో చూద్దాం మా ఎపిసోడ్ ని.
ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. నేను ఒక పదం ఇస్తా, పదం గురించి మీరు నాన్ స్టాప్ గా 90 సెకండ్స్ మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా ఆ పదాన్ని మెన్షన్ చేయకుండా మాట్లాడాలి. ఎవరైతే తక్కువ సార్ పదాన్ని వాడతారో, ఎవరైతే క్రియేటివ్ గా ఫన్నీగా మాట్లాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే పదం పాము. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బుష్ అంటుంది. అది పొలాల కుంటి అలా అలా వెళ్తుంటే దాన్ని చూసి అందరూ భయపడుతుంటారు. నువ్వెందుకు భయపడుతున్నావు? దాన్ని చూస్తే అందరూ దండాలు పెడుతుంటారు, కొందరు చాలా భయపడుతుంటారు. కాకపోతే దాన్ని అది మాత్రం మనని ఏమీ అనదు. బుస్ బుస్. నువ్వు బాబా బుస్ బుస్ అనుకుంటున్నా. దాని మీద సినిమాల్లో పాటలకి డాన్స్ చేస్తూ ఉంటారు. రగులుతుంది మొగలి పద. ఆపండి అయినా ఏడాదికి వెళ్ళి దూరుతాయని నాకు భయం అవుతుంది. చెప్పండి. నీ చుట్టూ కూడా ఉంది దాంతో చేసింది. ఏందది? బెల్ట్. ఉంది. అయితే దాంతో వాడుకుంటున్నారు కదా మీరు కూడా, దాని స్కిన్ తీసుకొని. అదే అన్నమాట అది. అదే బుస్సు. దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అందరూ చని చూడగానే కర్రలు పట్టుకొస్తుంటారు. కాకపోతే పట్టుకరాకండి, అదేమీ చెయ్యదు దాన్ని. అది చాలా నాజుగ్గా ఉంటుంది. అందులో ఎన్నో రకాలు ఉంటాయి. దేన్ని చూసి భయపడకండి. ఏ రకాలు చెప్పండి. కట్లపాము. దాని పేర్లు రవి గారు చెప్తారు, వినండి. నాకు తెలియదు, నువ్వే అన్నావు కదా రకరకాలు ఉంటాయని. ఉంటాయని బుక్ లో చదివాము. ఇప్పటివరకు గుర్తుంటాదా? చిన్నప్పుడు ఎప్పుడో చదివాము. అంటే ఏబిసిడీలు కూడా మర్చిపోయినాను. ఇక మర్చిపోవాలి. అప్పుడప్పుడు మా పిల్లలు గుర్తు చేస్తుంటారు, అప్పుడు నేర్చుకుంటాను. కలర్స్ లో ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. ఓకే, సూపర్. 90 సెకండ్స్ అయిపోయాయి. పాము గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ ఒక్కసారి కూడా పాము అనే పదం తీయలేదు. మీరు ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకంటే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే నేను మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకేనా? మా నాన్న నన్ను ముద్దుగా పిలుచుకునే జంతువు పంది. పంది. రెడీ, పంది. అది ఉంటుంది చూడు, బురదలో దొర్లుకుంటూ ఎంత చక్కగా నడుచుకుంటూ వస్తుందో. అది వస్తుంటే అసలు కొంతమంది దాన్ని కూర వండుకొని కూడా తినేస్తారు. ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. కొందరు ఉంటారే సేమ్ దానిలాగే తింటారు, కొందరు ఉంటారే దానిలాగే ఉంటారు. ఈ మధ్య సెల్ఫీలో కూడా అమ్మాయిలు దానిలాగే దిగుతున్నారు. అసలు దాని కలర్ అసలు ఎవరికి ఎండలో పోయినా కూడా దాని కలర్ పోదు తెలుసా. ఒరిజినల్ కలర్ అసలు. అది ఎంత నైస్ గా తింటుందో తెలుసా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అంతే నైస్ గా తింటున్నారు. మనము ఒకరిలో ఇద్దరిలో కనేసాం, అది గుంపులు గుంపులుగా కనేస్తుంది తెలుసా రవి నీకు. దాని నడక ఎలా ఉంటుంది? వయ్యారి నడకలు. పంది గురించి మాట్లాడుతున్నాం, పందిలాగా నడవాలి. ఇట్లా పెట్టండి చేతులు. మీకు ఇలేదా దేవుడు అది? చెప్పండి పంది గురించి. అది చాలా భయారంగా నడుస్తుంది. దోశను ఇట్టేసి 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 మళ్ళీ అదే దోశ మాడిపోయింది మొత్తానికి. మంచిగా కాగింది. మంచిగా కాలిందా? తినండి. సూపర్, టైం అప్ అయిపోయిందమ్మా. మీరు కూడా బాగా చెప్పడానికి ప్రయత్నించారు, మీరు కూడా పంది అనే పదం వాడలేదు. సో ఇద్దరు ఇట్లా ఎవరు బాగా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు, కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా. సో అందుకే వాళ్ళిద్దరు ఇట్లా ఎవరికి గిఫ్ట్ వెళ్తుందంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ ఈ గిఫ్ట్. ఫస్ట్ రౌండ్ బాబు, కంగ్రాచులేషన్. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా కలర్ఫుల్ చిలక రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలక మీరు ఇక్కడ నుంచి ఇద్దరిని, మీరు ఇక్కడ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. నేను వాళ్ళ నలుగురిలో టాస్క్ పెడతాను. ఎవరైతే బాగా చేసి గెలుస్తారో వాళ్ళు గెలిచినట్టు, అండ్ వాళ్ళు ఏ టీం నుంచి అయితే బిలాంగ్ అవుతారో ఆ టీం గెలిచినట్టు. సెలక్షన్ ప్లీజ్, సెలక్షన్ ప్లీజ్. ఆల్రైట్, సో ఇక్కడ నుంచి ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడైతే మీ టీం కి పేర్లు ఉండాలి కదా. మీ టీం కి పేరేమనుకున్నారు? తెల్లపంది టీం.
టాపిక్ ఎంత పంది ఇస్తే తెల్ల పంది టీమా? అంతే కదా, నువ్వు కూడా మ్యాచ్ అయిపోతావు రవి దీంట్లో. ఓ ఓకే, తెల్ల పందుల టీం అంట, మీది నల్ల పందుల టీమా? నల్ల తాచు టీమా? అబ్బో బాగుంది. ఇక్కడేమో తెల్ల పందులు, ఇక్కడేమో నల్ల తాచులు. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫస్ట్ వాక్, ఫస్ట్ ఈ పెద్దమ్మ ఈ పిన్ని నడుచుకుంటే వెళ్ళండి వయ్యారంగా. అక్కడ పోజ్ ఇవ్వండి, రెండు తిరిగి రండి. ఓకేనా? మ్యూజిక్. గల 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 అంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో. ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట ఉండ నీదే, నిన్ను వీడి ఉండదే మాయో ఓ అమ్మాయో. చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంతా, మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో ఓ అమ్మాయో. నిజంగా చాలా అందంగా నడిచారు. వెరీ గుడ్. మీకు చాలా పెద్ద టాస్క్ అండి బాబు. అది చూసారా, చాలా అందంగా నడిచారు. మీరు వాళ్ళని బీట్ చేయాలి. ఓకేనా? మ్యూజిక్. గల 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 అంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో. ఆగమంటే ఆగిపోదే, దాగమంటే దాగిపోదే, ఉన్న చోట ఉండ నీదే, నిన్ను వీడి ఉండదే మాయో ఓ అమ్మాయో. చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంతా, మళ్ళీ నేను పుట్టినంత కొత్త గుండి ఇప్పుడే మాయో. సూపర్ సూపర్ గా నడిచారు. ఇప్పుడు టాస్క్. ఈ ఆడల మజాకా అనే ఈ ప్రదేశాన్ని మనం రైల్వే స్టేషన్ చేయబోతున్నాం అన్నమాట. మేమందరం ప్యాసింజర్లము, కానీ ఇక్కడున్న వీళ్ళు నలుగురు ప్లాట్ఫామ్ మీద పల్లి బఠానీ అమ్ముకునే వాళ్ళు అనుకుందాం. పల్లి బఠానీ కాదు, మీరు మ్యాగజైన్లు, ఫ్రోటే 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 ఫ్రోటే, కోల్డ్ డ్రింక్ కోల్డ్ డ్రింక్ కోల్డ్ డ్రింక్, అలా ఎవరు వెరైటీగా రైల్వే ప్లాట్ఫామ్ మీద బాగా అమ్ముతారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. వాళ్ళే విన్నర్. ఫస్ట్ పందుల పాముల? పాముల. ఎవరు వస్తున్నారు పాముల నుంచి? రెడీ, వచ్చేయండి. సమోసా 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 సమోసా, వేడి వేడి సమోసా కావాలా బాబు? ఎంతమ్మా? ఏ ఫ్రెష్ గా లేవు ఇవి. వేడి వేడి ఉన్నాయి, ఇప్పుడే సార్. ఫ్రెష్ లేవు. ఒక 5 రూపీస్ ఇచ్చేసుకో, తినేసుకో. రెండోది చూసి చెప్పండి మీరు. ఫ్రెష్ లేవమ్మా. అన్ని తిన్నాక చెప్తారా మీరు? వద్దు వద్దు, ఫ్రెష్ లేవు. పో పో పో. ఏంటి ఫ్రీగా వచ్చాయి అనుకుంటున్నారా? తినేసారి వెళ్ళిపోతున్నారు. ఫ్రెష్ ఉన్నాయో లేవో, అన్నం ఉడికిందా లేదా అని మీరు ఏం చేసి చూస్తారు? ఒకటి చేసి చూసాను. అలా అన్నం ఖరాబ్ అయిందని ఏడుస్తారా? అట్లనే సమోసాలు ఫ్రెష్ ఉన్నాయా లేవా అని టేస్ట్ చూసిన. దానికి పల్లి బఠానీ ఉన్నాయా? పల్లి బఠానీ పల్లి బఠానీ పల్లి బఠానీ పల్లి బఠానీ, కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్. ఏడున్నాయి? కనపట్లేవరా నీకు? కావాలా ఏమైనా? ఏమున్నాయాడా? పల్లి బఠానీ కూల్ డ్రింక్స్ ఏడున్నాయి? పల్లి బఠానీ చూపెట్టి. కనపట్లేవా? ఏడున్నాయి? ఈ పల్లి బఠానీ ఎంత? 2 రూపీస్. ఫ్రెష్ ఉన్నాయా? మళ్ళీ అదే ఇది. ఫ్రెష్ లేవమ్మా, సారీ పో. ఏంటి బాబు మీరు అలా తాగే తినేసి వెళ్ళిపోతారు? అమ్మా ఫ్రెష్ ఉందా లేదా చూడద్దా అమ్మా? అరే అలా చూస్తారా? కొనుక్కొని చూడాలి. నేను ఎవరో తెలుసా? ఈ రైల్వే స్టేషన్ ఓనర్ ని. ఇక్కడ రోజు పొద్దున 7 గంటలకు బిచ్చవాడు కూడా స్టార్ట్ అయితే రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. ఇన్నే నాకే అమ్ముతావా నువ్వు? సూపర్. పాపం ఈడొచ్చి మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడతాం పెట్టు. రెడీ అండి, చలో. బేల్పూరి 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 తీసుకోండి, బేల్పూరి తాజా తాజా బేల్పూరి తీసుకోండి, బేల్పూరి 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 చాలా తాజా తాజా బేల్పూరి తీసుకోండి, బేల్పూరి బేల్పూరి తాజా బేల్పూరి. అవును, చాలా ఫ్రెష్ ఉంది. ఫ్రెష్ లేదు, ఫ్రెష్ ఉంది అండి, మీరు ట్రై చేయండి ఫస్ట్. చూడండి మీరు, చాలా టేస్టీ ఉంది. బేబీ ఆకలి అవుతుందా నీకు? నో నో నో. తింటావా? బేల్పూరి తింటావా? తిందాం. కదా? డబ్బులు ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయి కదా. అన్ని పాత నోట్లు ఉన్నాయి. ఒక పని చేద్దాం. బేల్పూరి చెప్పండి, తీసుకోండి తీసుకోండి. ఫ్రెష్ చాలా ఫ్రెష్. ఏది చూపి తిన్నాను తొందరగా. పైసలు ఇవ్వండి ఫస్ట్. హలో, బేల్పూరి పైసలు అండి. బేల్పూరి పైసలు. బేల్పూరి పైసలు అంటే ఇస్తారండి, ఫ్రెష్ లేదు. ఎందుకు అబ్బా కడుపులో వస్తుంది. అబ్బా పోలీస్ పోలీస్. హల్దీ బేల్పూరి అమ్మి డబ్బులు అడుగుతుంది నాకే. ఓకే ఏమండి, భయానంగా నడిచారు, సూపర్ గా నడిచారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఏమమ్మబోతున్నారు మీరు? పల్లి బఠానీ మిర్చి. పల్లి బఠానీ మిర్చి. అబ్బో పెద్ద బిజినెస్ మీది. రెడీ యాక్షన్. పల్లి బఠానీ బిస్కెట్స్ కావాలమ్మా, తీసుకుంటారా? 10 एक బిస్కెట్స్. పల్లి బఠానీ పల్లి బఠానీ పల్లి బఠానీ బిస్కెట్స్. పల్లి బఠానీ
ఇవి నిజంగా చాలా ఫ్రెష్ ఉంటాయి. బేబీ నేను చెప్పాను చూడు, అవును, ఈ రైల్వే అదే. స్టేషన్ లో ఇవి భలే పల్లి బట్టన వేడి వేడి తింటావా? అమ్మ పల్లి బట్టనే తిన్నారా? ఎక్స్క్యూజ్ మీ కొన్ని వ్యాపారం చేసే వాళ్ళమండి, మీరు అలా తీసుకొని తినడం చాలా తప్పు. ఇస్తామండి, డబ్బులు ఇస్తాం. ఫస్ట్ మనీ ఇవ్వండి. డబ్బులు ఇస్తాం, ఫస్ట్ ఇల్లు. No, ఇది మా దగ్గర నడవదండి, మీరు ఇంకెక్కడైనా చూపించండి ఇలాంటిది. ఫస్ట్ మనీ ఏం చేస్తావు పిన్ని నువ్వు అయితే? లేదండి, ఇది too much అండి మీరు చేసేది. మనీ ఇవ్వండి ఫస్ట్. తిన్నాం కదా, మనీ ఇవ్వాలి కదా. ఎంత అయింది? ఎన్ని తిన్నారని మీరు ఇప్పుడు ఎన్ని 3 తీసుకున్నారు? ప్లేట్లు. 15 టోటల్. ఆ టోటల్ 15 రూపాయలు అవును, కదా? 15 రూపాయలు ఇవ్వాలండి. 15 చాలా చీప్ ఇక్కడ. ఇవ్వండి ఇవ్వండి. అరే మళ్ళీ అందరు రండి ఇక్కడ, మీ దగ్గర పల్లీలు తినేసి అసలు నా దగ్గర తీసుకోకుండా కట్టేసుకుని రండి అందరూ పట్టుకొని. అమ్మా ఈవిడ ఎవరో నాకు ఆకలి అవుతుందని ఏడుస్తుంటే తినిపించారమ్మా. నాకు తెలియదమ్మా ఎవరో, నాకు తెలియదు. సూపర్. ఇప్పుడు మా ఇంటి పెద్దమ్మ సుశీలమ్మ. ఏ మిర్చి 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 వేడి వేడి మిర్చి మిర్చి కావాలమ్మా. ఏ మిర్చి 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 పల్లి బఠానీ పల్లి బఠానీ. ఏ మిర్చి మిర్చి మిర్చి. రవి గారు మిర్చి కావాలా? వేడి వేడిగా ఉన్నాయి. వద్దు, నాకు అల్సర్ అండి. ఓకే. ఏ పల్లి బఠానీ పల్లి బఠానీ పల్లి బఠానీ పల్లి బఠానీ. అరే ఇదేంది రవి గారు ఇట్లా తీశారు? అల్సర్ ఉంది కదా, అల్సర్ పని చేస్తుందా తగ్గిపోయిందా అని చెక్ చేసినమ్మా. అయితే తక్కువైందా ఎక్కువైందా? 3 రోజుల నుంచి తినలేదమ్మా. ఇవన్నీ మాకు తెలియదు. 3 రోజులు నా పిల్ల వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. అరే తమ్మి గెట్టరు తమ్మి. ప్లీజ్ అమ్మా. తమ్మి గట్లెట్లా తోలేస్తుంది? అయ్యో తోలేస్తుంది. అయ్యో తమ్మి ఆగు జర ఆగు. ఆగలమ్మా, 3 రోజుల నుంచి ఏం తినలేదమ్మా. ఆగలమ్మా. అదే చేతిలో కూల్ డ్రింక్ ఇప్పి అమ్మా ప్లీజ్ అమ్మా. నేను నా రెండో పిల్లని తింటావే ప్లీజ్. అయ్యమ్మకి ఇప్పుడు ఒక దాని తరిమేసినావు, మళ్ళా రెండో దాని కట్టావు. అబ్బా మీరేం పోతుంది అమ్మా, మీరేం పోతుంది? అరే ఎంత మందిని చేసుకుంటావు? నా ఇష్టం. మస్తు ఒక 4 ఆకలి అవుతుంది ప్లీజ్. పొద్దుగాల దిమాగ్ ఖరాబ్ చేస్తుండి పోరా. అరే ఇప్పుడు ఈ నలుగురిట్లో గిఫ్ట్ ఎవరికి? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. లో ఉన్నాము అండ్ 2 రౌండ్స్ అయిపోయాయి. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ అండ్ ది ఫైనల్ రౌండ్. సూపర్ మచ్చి. ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి 1 minute 2 సెగ్మెంట్స్ లో డివైడ్ చేసాం దీన్ని. ఫస్ట్ సెగ్మెంట్ లో ఇక్కడ నుంచి నువ్వు, ఇక్కడ నుంచి నువ్వు పరిగెడతారు, అలా ఎక్కుతారు. పైన బాస్కెట్స్ ఆ ల్యాడర్ కి కట్టేసాము. బాస్కెట్ లోపల బాల్స్ ఉన్నాయి. ఆ బాల్ ని ఎక్కి తీసుకొని 1 by 1 దిగి ఈ బాస్కెట్ లో వేయాలి. నువ్వు ఈ బాస్కెట్ లో వేయాలి. 2 minutes తర్వాత బాస్కెట్ లో ఉన్న బాల్స్ నేను కౌంట్ చేస్తాను. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. మీ ఇద్దరు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Very beautiful agenda na chunda zare boyanda. Very colorful lips dekh na pulse double ai boyanda. Teri mitti mitti baatein vinte man se dil dil antunde. Teri cutie cutie chetal chuste tanuve takadim autunde. O pilla pilla ek halla gulla na batke chahiye kurasgulla. O vayyari o vayyari o vayyari na dilan tanuve vayyari. O vayyari o vayyari na dilan tanuve vayyari. Very beautiful aake dekh ke na kunde jari poyinde. టైమ్ అప్. మీరు వేసింది 3. ఇక్కడ వేసింది వెరీ గుడ్. ఇప్పుడే కౌంట్ చేయ కదా, ఇంకో ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు మీరెక్కాలి. నువ్వు మెరుపు తీగలో ఉన్న ఒపిని నీకు చాలా ఈజీ ఇది. రెడీ. టైం స్టార్ట్స్ నౌ. Very beautiful agenda na chunda zare boyanda. Very colorful lips dekh na pulse double ai boyanda. Teri mitti mitti baatein vinte man se dil dil antunde. Teri cutie cutie chetal chuste tanuve takadim autunde. O pilla pilla ek halla gulla na batke chahiye kuras
రసగుల్లా అయ్యయ్యయ్యయ్యా. ఓ వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి వెరీ బ్యూటిఫుల్ ఆకే దేఖకే నా గుండె జారిపోయిందే. టైమా అది గేమ్ అంటే అది ఆట అంటే ఆడల్లా మజాక కానీ ఏమాడారు చూడు ఎన్నో. నువ్వు అటు వేసావులే రవి, మేము చూసాము. ఏం చూసారు? నువ్వు అటు వేయడం చూసాము. ఎంత మాత్రం పెళ్ళాం అయితే మాత్రం వెనకాల వేసుకొస్తావా? నిజాయితీకి మారు పేరు రవి. పెద్దమ్మ వేసిన పెద్దమ్మ నేను నీ కొడుకు అలాంటి వాడా చెప్పు. వేయలేదు చూసారా పిన్ని నేను వేసానా? చూసావా? ఓకే రవి కౌంట్ చేయి. 1 2 3 3 4 5 6 7 8 9 10 11 12. మీరు వేసినవి 12. ఈడ వేసిన నేను 5. 3 మీరు ఆడుతున్నప్పుడు 2 మీరు ఆడుతున్నప్పుడు. సో టోటల్ గా ఎన్ని? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11. 12 టై అయింది అని మీరు అనుకుంటున్నారు. ఇంకా 2 పాకెట్లో దాచి పెట్టుకున్నా అవి వీళ్ళయి. సో టోటల్ గా మీరు 14 వేశారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. సూపర్ గా ఎంజాయ్ చేసాం. సూపర్ ఫన్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. ప్రతిరోజు ఈటీవీ సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఇలానే ఉంటది అనమాట. మళ్ళీ రేపు కొత్త ఊరు కొత్త ఆడియన్స్ కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుంటా. అంటే గుడ్ నైట్.